Say shaba shaba, say balle balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ స్టేజ్ ఒక టీవీ ఛానల్ గా మారిపోతున్నది. ఈ స్టేజ్ అంతా ఒక టీవీ ఛానల్ గా మారుతుంది. ఈ స్టేజ్ మీద ఒక గంటన్నరలో మీకు చాలా షోస్ చూపిస్తాం మేడం. మన టీవీ ఛానల్లో ఇప్పుడు ఫస్ట్ షో డి డాన్స్ షో. మా చిన్నప్పటి నుంచి మా అమ్మా నాన్నలే మాకు సూపర్ స్టార్స్. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీకి 4 పిల్లర్స్ అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునాలే ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ సూపర్ స్టార్స్. లెట్స్ రీవిజిట్ ద గోల్డెన్ ఎరా ఆఫ్ ద 90s. గంగూలీ సంగులో గజ్జిల గోలా, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నెల మాల, వేడెక్కి దిగదురా మేఘమాల. అందాల అడవుమ్మ ఎంత బాగుంది ఎదుగుమ్మ, అందాల చురకమ్మ కందిపోతుంది కన్నె చిన్న, పుచ్చల కొడలోన కన్ను చిక్కుతుంది రచించిన చప్పున, గుప్పెల కట్టుకున్న గుట్టు గుప్పుమంది అవిసి కట్టు తప్పున. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షో చూద్దాం. జనరల్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు జీకే క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఇవాళ మనకి మా అమ్మ రిటైర్మెంట్ కాబట్టి మా అమ్మ గురించి క్వశ్చన్స్ అడుగుతాం. అమ్మ పుట్టిన ఊరు ఏంటి? ఆన్సర్ చేసిన వాళ్ళు ఒకసారి రైట్ ఆన్సర్. ఇప్పుడు మన నెక్స్ట్ షో ఏంటంటే జబర్దస్త్. ఏమైందంటే నేనేమో అరకు వెళ్దాం ఉన్నాను రా. అరకు వెళ్దాం బాగుంటుంది అక్కడ సెంట్రల్ అవి చూడడానికి, ఆ ఫాగ్ అడ్డి ఉంటుంది, ఫోటోలు తీసుకొచ్చి సరదాగాను అరకు వెళ్దాం. ఈవిడేమో సింహాచలం వెళ్దాం. అవును, నేను అరకు అంటాను, వాడు సింహాచలం అంటాను. అరకు సింహాచలం, అరకు సింహాచలం, వాడు తేల్దరా వాడు పాడైపోయి బయటకు వచ్చేస్తారు. అది జరిగే విషయం. 100 రూపాయలు పెట్టుకెళ్ళి సమాచారం ఉండిలేసి అదే ఉండరా పట్టుకురా. ఇంకా డిసైడ్ అవ్వలేదు రా గొడవ. అవికా సింహాచలం అవికా సింహాచలం అవికా సింహాచలం అని మేము ఫైటింగ్ అవుతుంది. డబ్బులు ఇస్తాం. డిసైడ్ అయ్యింది. ఏం చెప్తే అదే అవుతుంది. ఆడవాళ్ళు ఏం చెప్తే అదే అవుతుంది. భార్యలు ఏం చెప్తే దానివల్ల
సైడ్ అవ్వలేదు రాత్రి ఎప్పుడో కనుక్కున్నాక చెప్తాను కాదు కదా సింహాచలం ట్రై చేస్తారు గ్యారంటీ బట్టి ఉండిలేసి ఈ షో పేరు సక్సెస్ మీ అంటే అన్ని కంటిన్యూస్ గా పెట్టడం కాకుండా అన్ని మధ్య మధ్యలో పెడితే మనకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందనే ఒక ప్లానింగ్ తో ఇలా చేసాము. So it is not an easy task for anybody to manage both house and job, and I wish you all the best. సక్సెస్ మీట్ గురించి మాట్లాడుతున్నారు. దాని లైఫ్ మొత్తం అంతా సక్సెస్ అయిపోయి ఇంకా ఏం మాట్లాడారు. మొదటి నుంచి స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్, అన్ని ఫస్ట్, అన్నింటిలో ఎన్ని స్కాలర్షిప్స్ తీసుకున్నారో దానికే నచ్చలేదు. మార్నింగ్ 5 o'clock లేచిపోయి మ్యాథ్స్ చేస్తూ కూర్చుంది. కరెక్ట్గా రేడియోలో ఇంగ్లీష్ వార్తలు రావాలి, అప్పుడు లేచి వచ్చేది 8. అప్పుడు దాకా కూర్చుని మ్యాథ్స్ చేసేస్తాను ఒక్కటే. కానీ మొట్టమొదట మా ఇంట్లో సైకిల్ తొక్కింది మా బాబు. సైకిల్ మీద ఎంత చక్కగా లైఫ్ లీడ్ చేసి ఎవ్రీ మూమెంట్ ని, సక్సెస్ ని, హ్యాపీనెస్ ని, జాయ్ ని ఎంజాయ్ చేసింది పౌరులు. ఇక రాబోయే కాలంలో కూడా ఇంతకంటే ఎక్కువ హ్యాపీగా, ఆరోగ్యంగా లైఫ్ లీడ్ చేయాలని ఆశీర్వదిస్తున్నాం. నిజంగా చాలా సంతోషము. చెప్పుకోవాలంటే మాకు బియ్యపులనే కాదు, ఒక ఫ్రెండ్ లాగే అనిపిస్తారు. సరదాగా ఉంటారు, అన్ని కూల్ గా చేస్తారు, దేనికి కంగారు పడరు. యాక్చువల్ గా చెప్పాలంటే పాఠశాల అప్పుడైతే మా మనవరాలు చాలా 7 ఆవిడ కాబట్టి సంపాదించారు. నా వల్ల అయితే అసలు అవ్వకూడదు. చాలా కూల్ గా ఉండి నిదానంగా అన్ని చేశారు. మంచి ఫ్రెండ్ గాను బాగా ఉంటారు. ఆవిడ గురించి చెప్పుకోవాలంటే చాలా తక్కువ పరిచయం అయినా కూడా చాలా గ్రేట్. ఆవిడ కూల్ గా ఉంటారు, బాగా మంచిగా పిల్లల్ని తీర్చిదిద్దారు. మా కోడలు కూడా బాగా కలిసిపోయింది మా అందరితో. ఇంకా ఆవిడకి బెస్ట్ రిటైర్మెంట్ లైఫ్, హ్యాపీగా ఉండాలా. ఇప్పుడు మన నెక్స్ట్ షో ఏంటంటే ఇస్మార్ట్ జోడీ. మా ఫ్యామిలీ గుర్తంతా రట్టు చేసేలా ఉన్నాడు బాబు. అన్ని మాట్లాడి తెప్పించేసి మీరేం చెప్పారు అప్పుడు అంటాడు. ఓకే, ఇక్కడ డిస్క్లైమర్ కూడా ఇవ్వాలి. ఈ క్వశ్చన్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఎవరు సినిమాలు చూస్తూ ఏడుస్తారు? ఎవరు ఖర్చుల్ని బాగా మేనేజ్ చేస్తారు? ఫైనాన్సెస్ ఇంట్లో ఎవరు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు? షాపింగ్ వెళ్ళినప్పుడు ఎవరు బాగా బేరం ఆడతారు? ఒక ఈవెంట్ లో అంత్యాక్షరి జరుగుతుంటే ఎవరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు? హూ ఇస్ ద బెటర్ అంత్యాక్షరి ప్లేయర్? ఎవరికి పేషెన్స్ ఎక్కువ? ఇద్దరులో ఎవరికి పేషెన్స్ ఎక్కువ? ఎప్పుడైనా గొడవ అయితే ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? గొడవ అయితే వస్తే లేదు కదా, అయితే కదా ఇప్పుడు తప్పదు. ఓకే, ఇది ఎక్స్ట్రా పర్సన్ అవుతున్నాయి. ఎక్స్ట్రా ఇంకొకటి, మీ ఇద్దరిలో ఫస్ట్ ఎవరైనా సరే పక్కింటి వాళ్ళ మీద చాడీలు ఎక్కువ ఎవరు చెప్తారు? శ్రీమతి రావి పద్మావతి గారి కెరీర్ సక్సెస్ ని ఒక రకంగా మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మాకు. హై స్కూల్ స్టేజ్, కాలేజ్ స్టేజ్. ఎప్పుడైనా తను బీటౌట్ చేద్దామని ఎంత ప్రయత్నించినా ఒక వెంట్రుకవాసి వెనకనే నిలబడవలసి వచ్చింది. అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. పద్మావతి చెల్లెళ్ళని చెప్పుకోవడం నాకు ఎంతో గర్వకారణం. స్కూల్ రోజుల్లో కానీ, కాలేజ్ రోజుల్లో కానీ, ఈ విషయంలో, తర్వాత ర్యాంకుల విషయంలో కానీ, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అనే విషయంలో కానీ మేమిద్దరం పోటీగా వెళ్ళేవాళ్ళం. పుట్టింటి వాళ్ళని మరిపించిన అత్తింటి వాళ్ళు అన్నదానికి నిదర్శనం అంటే రావి వారి కుటుంబం. తనని ఎంతో ఆదరించారు. ఈ విషయంతో మేమిద్దరం ఒంటరిగా మాట్లాడుకునేటప్పుడు చాలా సార్లు అన్నారు,
నిజంగా మంచి కుటుంబాల్లోకి వెళ్ళడం నా అదృష్టం రమణి. నిజంగా అన్ని విషయాల్లో బావగారు కానీ అత్తమామలు కానీ బావగారులో తోడుకోవడంలో ఆడపడుచు అందరూ కూడా తనకి స్నేహపూర్వకంగా ఆదరించే ఫ్యామిలీలో అది నిజంగా తను ధన్యురాలైంది. ఆ ఇల్లు తనకి వెట్టినీళ్ళు అవ్వడం అన్ని విషయాల్లో కూడా భగవంతుడు వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ముందు జీవితం కూడా చక్కగా ఇలాగే కుటుంబ సౌఖ్యాన్ని నిండు నూరేళ్ల పండుగ వాళ్ళు అనుభవించాలని భగవంతుని ప్రార్థిస్తూ జీవితాల్లోనూ వైఫ్ కోఆపరేషన్ లేకుండా జీవితం వెళ్ళదు హస్బెండ్కి, ఏ హస్బెండ్కి అయినా సరే. బట్ వేరే గోపి విషయంలో పద్మ దిక్సూచి అయితే ఆ అమ్మాయి ఒక నావిగేటర్ లాగా గోపి జీవితాన్ని నడిపింది. ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరుడు షో చూద్దాం. అమ్మకి నాన్నకి ఏజ్ డిఫరెన్స్ ఎంత? ఎవరు చెప్తారు? కొంచెం క్లోజ్. 7 years. ఇది లాస్ట్ క్వశ్చన్. అమ్మ హైయెస్ట్ క్వాలిఫైడ్ డిగ్రీ ఏంటి? హైయెస్ట్ డిగ్రీ ఏం చేసిందమ్మా? బిఎస్సి తర్వాత ఇంకోటి చేశారు. అక్కడ సౌండ్ వచ్చింది. ఫెలోషిప్ పీజీ చేసి ఎల్ఐసి ఫెలోషిప్ ఈక్వల్ పీజీ. అమ్మ పీజీ చేసింది. మా అమ్మని ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్ పేరు సౌమ్యతో సరదాగా శ్రీమతి రావు పద్మావతి గారు మా అమ్మకి ఆఫీస్లో రిటైర్మెంట్ ఒక సన్మాన పత్రం ప్రెజెంట్ చేశారు. సో అది ఆఫీస్ వరకే పరిమితం కాకుండా మీ అందరికీ కూడా చదివి వినిపిస్తామని అనుకుంటున్నాము. మా మామయ్య గారు శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేస్తున్నారు. పద్మావతి గారికి స్వచ్ఛంద పదవీ విరమణ శుభాకాంక్షలు. దోసపాటి వారి వంశంలో జనించిన దమయంతి పూజ్యులు శ్రీ వెంకట రామచంద్రరావు శ్రీమతి లక్ష్మీ కుమారి దంపతులకు రెండవ సంతానంగా విరబోసిన చామంతి. సువిశాల వ్యక్తిత్వం కలిగిన సుబ్రహ్మణ్య గోపీకృష్ణ గారి శ్రీమతి. పేరు ప్రఖ్యాతులు కలిగిన రావువారి ఇంటికి ఈమె పెద్ద బహుమతి. సుభద్రికలు శిల్పా సర్వాణి సూర్య తేజస్వనిల ఉన్నతికై ఇతోధికంగా శ్రమించిన ఇందుమతి. లలిత కళల పట్ల మక్కువ కలిగిన భానుమతి. కుటుంబ బాధ్యతలు చాకచక్యంగా నిర్వహించే చారుమతి. మంచితనం, మితభాషణం, మహోన్నతమైన వ్యక్తిత్వం మూర్తీభవించిన మధుమతి. విశాఖ హ్యూమర్ క్లబ్ నిర్వహణలో భర్తకు చేదోడు వాదోడుగా నింపారు స్ఫూర్తి. ఈ సంస్థ ద్వారా ఆర్జించారు ఎంతో ఘనకీర్తి. ఇన్ని విశేషణములు కలిగిన శ్రీ గోపీకృష్ణ గారి ఇష్ట సతి శ్రీమతి రావి పద్మావతి. విజయనగరంలో జనించి విద్యాభ్యాసం మొత్తం విజయనగరంలోనే పూర్తి గావించి భారతీయులు మెచ్చే భారతీయ బీమాలో అసిస్టెంట్ గా 1990లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి మొట్టమొదట డివిజనల్ ఆఫీస్ లీగల్ విభాగంలో పనిచేసి బదిలీపై సీతమ్మధార బ్రాంచ్ నందు చక్కని సేవలు అందించి పిమ్మట బదిలీపై 2001వ సంవత్సరంలో సీతమ్మపేట బ్రాంచ్ నందు సిన్సియర్ ఉద్యోగినిగా పేరొంది 23 సంవత్సరాలు సీతమ్మపేట బ్రాంచ్ లో స్థితప్రజ్ఞురాలుగా చిరస్మరణీయమైన సేవలు అందించి కుటుంబ బాధ్యతలు, ఆఫీసు బాధ్యతలు రెండింటినీ చక్కని సమన్వయంతో మెప్పించిన అందరూ మెచ్చిన అభినవ అరుంధతి శ్రీమతి రావి పద్మావతి. మీరు చేర్చిన ఈ స్వచ్ఛంద పదవీ విరమణ మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండాలని, శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆ భారతీయ బీమా సంస్థ మీ చైల్డ్హుడ్ నుంచి ఉన్న ఒక బెస్ట్ మెమరీ. ఒక బెస్ట్ మెమరీ నా దగ్గర అదే మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇప్పటికీ గుర్తుంటుంది. అది చాలా టఫ్ మెమరీ. మేము నలుగురు కష్టపడ్డాము. మా బావగారు ఉన్నారు, వాళ్ళందరితో సపోర్ట్ ఇచ్చారు. చిన్నపిల్లలే మా తమ్ముడు మా బిల్డింగ్ అలాంటి అవి మాత్రం కలిసి కష్టపడి చేశాం కాబట్టి ఇంకా అంతకంటే కష్టమైతే కాదు.
అందులోనే మేము అందరం కలిసి ఉన్నాము. 8 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా కూడా మళ్ళా కలిసేసరికి ఒక్కసారి అవన్నీ గుర్తుకొచ్చేసి ఏంటి అంత ఇన్వాల్వ్ అయిపోతుంది. ఒక మాట అయిపోతుంది, ఒకలా అయిపోతుంది. కానీ వేరేదైతే లేదు. మా బావగారు పెళ్ళలేదు మా అక్కకి అయినా సరే ఆయన ఇది ఎప్పుడు కూర్చుని మేము నలుగురం కలిసి కష్టపడి వచ్చి మన కష్టం గుర్తుకొస్తున్నారు. పెళ్ళయ్యాక వైట్ డిఫరెంట్ అనమాట. ఈ లైఫ్ బాగుంది. అయితే నాకు మా నాన్నగారు చనిపోవడంతో మా మామగారు నిజంగా అది విట్నెస్ చేశారు. అందుకని ఇదంతా మర్చిపోయేలాగా ఆయన నాకు చేశారు. అన్ని అన్ని బాగా చేశారు. అందుకని ఫ్యామిలీ ఓం శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఓం శాంతి శాంతి శాంతి. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పరువంలో గిర్రకి కొట్టే కేరింతల్లో యమ జోరు 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 జోరు